హలో అందరికీ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేఖ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు కెనడాలో జరిగిన అతి పెద్ద విషయం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. 10 సంవత్సరాలుగా ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఇంకో 10 నెలల్లో మనకి మళ్ళీ ఎలక్షన్స్ అవుతున్న ఈ టైంలో ఆయన రాజీనామా చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. అండ్ దానికంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి కకూస్ రివోల్ట్ అండి. అంటే తన ఉన్న పార్టీలో, లిబరల్స్ పార్టీలోనే వాళ్ళ మిగిలిన మెంబర్స్ వచ్చేసి ఈయన లీడర్షిప్లో ముందుకు వెళ్ళడానికి అంగీకరించట్లేదు అనమాట. సో అందుకోసం అని చెప్పి వాళ్ళందరూ కలిసి మాకు ఈయన లీడర్షిప్ వద్దు, ఆయన దిగిపోవాలి అని చెప్పి కోరుకున్నారు. సో అది మెయిన్ రీజన్ అవ్వడం వల్ల ఆయన దిగిపోవాల్సి వచ్చింది. ఆయన రాజీనామా ఈ మెయిన్ రీజన్ వల్ల అయితే జరిగింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి డిసెంబర్లో, అంటే లాస్ట్ మంత్లో వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్, ఆ లిబరల్స్లో ఒక ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి రాజీనామా చేశారు. అండ్ ఆమె రాజీనామా చేస్తూ చెప్పిన మొదటి విషయం ఏంటి అంటే, ఈయన ఫైనాన్సెస్ వచ్చేసి, అంటే డబ్బులు ఏవైతే మనకి బడ్జెట్ ఉంటుందో అదంతా వచ్చేసి సొంత పార్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారు అని. అండ్ ఏదైతే దేశం కోసం, అంటే కెనడా డెవలప్మెంట్ కోసం కాకుండా సొంత పార్టీని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు అని ఎలిగేషన్స్ పెట్టారు. సో అది కూడా రీజన్ దీనికి యాడప్ అయిందని అయితే చెప్తున్నారు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోయింది. దానికి మెయిన్ రీజన్ అంటే ఇమిగ్రెంట్స్, చాలామంది రెఫ్యూజీస్ని తీసుకొచ్చేసారనమాట. అండ్ చాలా వీసాస్ ఇచ్చారు. చాలా ఇలా జరుగుతూ ఉండేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ సడన్గా పెరిగిపోయింది. అండ్ దానివల్ల ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోయింది. సో జనాలు బతకడానికి కష్టం అయిపోయింది అనమాట. ఈవెన్ డబ్బులు తీసి ఖర్చు పెట్టడానికి కూడా చాలా కష్టపడుతున్నారు అనమాట. అండ్ ఇలా ఇమిగ్రెంట్స్ ఎక్కువ అయిపోయారు. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్న టైంలో యుఎస్కి వచ్చేసి ఎలక్షన్స్లో ట్రంప్ విన్ అయ్యారు. అండ్ ఆయన ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, చైనా, కెనడా అండ్ మెక్సికో నుంచి వచ్చే ప్రోడక్ట్స్ పైన 25% టారిఫ్ అన్నది పెరుగుతుంది అని. అండ్ ట్రూడో వచ్చేసి ఈ డిస్కషన్లో ఫెయిల్ అయ్యారనమాట. ట్రంప్తో మాట్లాడి దాన్ని తగ్గిద్దామని ప్రయత్నం చేసినా కానీ ట్రంప్ దానికి సపోర్టివ్గా లేరు. సో దానివల్ల కూడా ట్రూడోకి చాలా నెగిటివిటీ అయితే పెరిగిపోయింది ఇక్కడంతా కెనడాలో. సో ఇది చాలా పెద్ద రీజన్గా అయ్యిందనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఫోర్త్, కెనేడియన్స్ ఎవరైతే ఇక్కడ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళంతా ఎగెనెస్ట్ అయిపోయారనమాట. ఎందుకు, చాలామంది ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, రిఫ్యూజీస్ వస్తున్నారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, వాళ్ళ సేవింగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, మార్టిగేజ్ రేట్స్ ఎక్కువ అయిపోయాయి. ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ వల్ల ఒకప్పుడు 68% వరకు పాజిటివ్గా ఉన్నారు ట్రూడోకి. ఇప్పుడు అది వచ్చేసి దగ్గరగా హాఫ్, అంటే అరౌండ్ 28%, మోర్ దెన్ హాఫ్ అనమాట, 28%కి జారిపోయారనమాట. సో ఆయనకి కంప్లీట్లీ ఎగెనెస్ట్ అయిపోయారు జనాలంతా, కెనడియన్ సిటిజన్స్ అంతా. సో ఇది కూడా చాలా మేజర్ రీజన్ అనమాట. ఆయన ఇప్పుడు దింపేయాలి, లేకుంటే ఎలక్షన్స్లో ఓడిపోతాము అని లిబరల్స్కి భయం ఉంటుంది. అందుకోసం అని కూడా ఆయన్ని దింపేశారు అనమాట. అదే దింపేశారు ఇన్ ద సెన్స్ ఫోర్స్ చేశారు సో దట్ హీ కెన్ రిజైన్. సో ఫిఫ్త్ రీజన్ వచ్చేసి, ఇంతవరకు లిబరల్స్ అయితే ఓన్గా గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేదు. సో వేరే పార్టీ, డెమోక్రటిక్ పార్టీతో కలిసి గవర్నమెంట్ అన్నది ఫామ్ చేశారు. సో అందులో మెయిన్ లీడర్ జగ్మిత్ సింగ్, ఆయన బ్యాక్ ఆఫ్ అయిపోయారు. ఇప్పుడు ట్రూడో కనుక రిజైన్ చేయకపోతే ఆయన నో కాన్ఫిడెన్స్ బిల్ అన్నది పాస్ చేపిస్తాను విత్ అపోజిషన్, కన్జర్వేటివ్స్తో కలిసి అన్న డిక్లరేషన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్కి వెళ్ళే పొజిషన్లో లిబరల్స్ అయితే లేరు. అందుకోసమని కూడా ఈయన రిజైన్ చేస్తే వేరే వాళ్ళకి పొజిషన్ వెళ్తే మేబీ జగ్మిత్ సింగ్ వచ్చేసి బ్యాక్ ఆఫ్ అవ్వడు అన్న ఒక మెయిన్ రీజన్ వల్ల ఈరోజు ఆయన చేత రిజైన్ అయితే చేయించారు. సో అదండి, ఈ మెయిన్ 5 రీజన్స్ వల్ల ట్రూడో అని అయితే రిజైన్ అయితే చేయించారో, ఆయన చేశారో మనకైతే తెలియదు. బట్ రిజిగ్నేషన్ అయితే ఈరోజు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. అండ్ నెక్స్ట్ లీడర్షిప్ పర్సన్ అపాయింట్ అయ్యేంత వరకు ఈయన జస్టిన్ ట్రూడోనే కంటిన్యూ అవుతారు. బట్ ఇది చాలా మేజర్ డిక్లరేషన్. అండ్ ఇది మన ఇండియన్స్కి అండ్ మిగిలిన ఇమిగ్రెంట్స్కి చాలా ఎఫెక్ట్ అవ్వబోతుంది. అండ్ ఈ 10 months ఎలా ఉండబోతుందో అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్
ఎలక్షన్స్లో అయితే ఇప్పటి వరకు ఉన్న పొజిషన్ చూస్తే కనుక కన్సర్వేటివ్స్కి చాలా హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట విన్ అవ్వడానికి. అండ్ దానివల్ల మన తెలుగు వాళ్ళైనా మన ఇండియన్స్ అయినా ఎవరైనా సరే చాలా ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. ఆ ఎఫెక్ట్ ఏంటి, ఇమిగ్రేషన్ రూల్స్ ఆల్రెడీ ఇప్పటికి చాలా చేంజెస్ అయ్యాయి, అవన్నీ ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో దానికోసం అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.